जय बाबा। अवतार मेहर बाबा की जय। జై బాబా అండి, అందరికీ జై బాబా. ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో మెహర్ దినేష్ నమో మెహర్ బాబా ప్రార్థనా గీతాన్ని మెహర్ మణి మణి గారు ప్రార్థనా గీతాన్ని పాడతారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి దినేష్ చల్లని నా స్వామి వైదేహి గారు. జై బాబా మణి. जय बाबा लक्ष्मी। జై. अवतार मेहर बाबा की जय। कुंद की जय बाबा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिरि जनिंचिन मानव रूपा महिरि जनिंचिन मानव रूपा। इह परानंद जीवनमीव इह परानंद जीवनमीव। भव भय भंजन परम पावन भव भय भंजन परम पावन। नमो गुरु बाबा अवतार नमो देव देवा। अज्ञानान्तमुखेसि अज्ञानान्तमुखेसि दिव्य विज्ञान दृष्टिलो संकेत दिव्य विज्ञान दृष्टिलो संकेत। हर्षद्वर्गము అంతరింపగ హర్షద్వర్గము అంతరింపగ అవ్యయ మోక్షంబను గ్రహింపుము అవ్యయ మోక్షంబను గ్రహింపుము। नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा सकल चराचर जगदुद्धारा। नमो मेहर बाबा अवतार नमो देव देवा। अवतार मेहर बाबा की जय। जय बाबा। జై బాబా మణి ప్రార్థనా గీతంతో ఈరోజు ఈ సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా నీకు. మనం గత కొన్ని రోజులుగా సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. అది 2వ భాగం. దీని ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ గౌరీ అప్పారావు గారు చేశారు. చాలా అద్భుతమైన విశేషాలు. రామకృష్ణయ్య గారు అంటారు, ఇది బుక్ రీడింగ్ కింద కాకుండా మన జీవితంలో ఎటువంటి సంఘటనలు ఎదురైనా ఇవన్నీ కూడా ఒక అవగాహనతో సందేశంగా బాబా అందించినవి కనుక మనం ఆచరించడానికి వీలుగా ఉండేలా చదువుకోండి అని, అవగాహనకి వీలయ్యేలా చదువుకోండి అని కూడా రామకృష్ణ గారు చెప్తారు. ఈ పుస్తకంలో మనం ఇప్పటి వరకు ఏం తెలుసుకున్నామంటే, బాబా మనల్ని ఎలా రక్షిస్తారు, ఈ మనసు హృదయాల సఖ్యత ఎలా ఉండాలి, నామస్మరణ ద్వారా కూడా కోపాన్ని అధిగమించవచ్చు అనే విషయాన్ని, స్మరణ ఒక్కటే ఏదైనా శ్రేష్టమైన ఎంపిక అని, ప్రభువే మన నిరంతర సహచరి అవ్వాలని, ఇంకా సంసిద్ధత, ఎలాంటి సంసిద్ధత ఉండాలి బాబా విషయంలో అని, ఆయన సన్నిధిని అంటే ఆయన సాన్నిధ్యాన్ని ఎలా సృష్టించుకోవాలని, స్మరణ ఒక్కటే ముఖ్యమని, ఇలా పరిపూర్ణ సమర్పణని, చాలా అద్భుతమైన విశేషాలు మనం తెలుసుకుంటున్నాం. అంటే అవగాహన చేసుకుంటూ ఆచరించడానికి వీలుగా ఉండే విశేషాలన్నీ కూడా. నిన్నటి రోజు ఇరిచి కూడా అదే చెప్తాడు. అంటే బాబా మౌనం గురించి, ప్రేమికులు చాలా మంది ప్రేమికులేనా ఔటర్సేనా, మీ బాబా ఏంటండి బ్రేక్ చేస్తానన్నారు చేయలేదు, మరి బాడీ డ్రాప్ చేశాక బ్రేక్ చేశానంటున్నారు ఎవరు విన్నారా వాయిస్, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు కదా. దాని గురించి ఇరిచ్ అంటున్నాడు, మాకు కూడా కొన్ని సందేహాలు ఉండేవి, బాబా ఇలా మౌనం బ్రేక్ చేస్తానని చెయ్యకపోవడం, ఈ యాక్సిడెంట్లు ఇవన్నీ చూసి చాలా మంది ప్రేమికులు తగ్గిపోతారేమో అనుకున్నాము. కానీ బాబా ఇండైరెక్ట్ గా ఆ వ్యతిరేకతను తన దివ్య ప్రణాళిక ప్రకారం వాడుకొని ఎంతో మంది కొత్త బాబా ప్రేమికులు తన పరిధిలోకి లాక్కున్నారు అని చెప్తాడు ఇరిచి. పెరిగారు తప్ప తగ్గలేదు అని చెప్తాడు. కాబట్టి వ్యతిరేకత అది మనకేమనిపిస్తుందంటే, ఆ వ్యతిరేకతా భావం మనకి బాధ కల్పించినా కూడా అది ప్రభువు చేసే కార్యానికి ఉపయోగపడేది.
కాబట్టి బాబా ఈ మౌన విరమణకు సంబంధించిన మొత్తం పరిస్థితి అంతా కూడా ఎందుకు అంటే ఆయన కొత్త బాబా ప్రేమికులను తయారు చేయడం కోసం అలా మౌనం బ్రేక్ చేయడం. దాని గురించి డిస్కషన్ వస్తుంది కదా! అలా ఆయన గురించి స్మరించుకుంటాం కదా! అలా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటాడు కదా! ఔటరు. అట్లా తన పరిధిలోకి లాక్కుంటాడనమాట. ఇది కూడా ఆయన ప్రణాళికే. కాబట్టి దీన్ని కూడా బాబా వాడుకున్నారని నాకనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం అని చెప్పి నేను ఈ రీతి ద్వారా మనం తెలుసుకున్నాం. ఈరోజు ప్రాఫిట్‌ని అనుసరించుట. దీని గురించి రుస్తుం బి ఫల్హాటి మనకు తెలియజేస్తున్నారు. ఎవరైనా కొత్తవారు మెహరాజాద్ వస్తే ఇరిచి ప్రత్యేక శ్రద్ధతో వారికి కొత్త పాత అనే భేదం లేకుండా ప్రేమగా మాట్లాడేవాడు. ఇరిచి వారిని ఏం చేస్తారు, ఎక్కడి నుండి వచ్చారు, మీకు బాబా గురించి ఎలా తెలిసింది, ఇలాంటి మొదలగు విషయాలు అడిగేవాడు ఇరిచి. అలా అడగడం ద్వారా ఆ వచ్చిన కొత్తవారు స్వేచ్ఛగా అక్కడి వాతావరణంలో మనగలరని ఇరిచ్చి ఉద్దేశం. అలా ఒక సందర్భంలో ఒక వ్యక్తి తన గురించి చెబుతూ తానొక జొరాస్ట్రియన్ పార్సీ కుటుంబానికి చెందినవాడిని అన్నాడు. వెంటనే ఇరిచికి బాబా ఉండగా జరిగిన ఒక సంఘటన జ్ఞాపకం వచ్చింది. అది మాతో పంచుకున్నాడు ఇరిచి. ఆ సంఘటన ఏమిటంటే, ఒకసారి ఒక పార్సీ తన స్నేహితులతో పాటు బాబా వద్దకు వచ్చాడు. అతడు బాబా ప్రేమికుడు కాదు. ఆతృత కొద్దీ స్నేహితులతో పాటు వచ్చాడంతే. అతని స్నేహితులు బాబా ప్రేమికులు. వారు బాబా దర్శనానికి వస్తుంటే తాను కూడా వచ్చాడంతే. బాబా ప్రేమికులైన వారు బాబా దర్శనాన్ని పొంది అమితానందం పొందారు. బాబాకు నమస్కరించి ప్రణమిల్లి బాబా నుండి ఆలింగనాలు పొందారు వారు. వారితో పాటు వచ్చిన పార్సీ వ్యక్తి తన వంతు రాగానే నిటారుగా నిలబడి బాబాతో ఇలా అన్నాడు: బాబా, నేను ఒక నిజమైన జొరాస్ట్రియన్ మతస్థుడును. కాబట్టి నేను మీకు గాని మరెవరికి ప్రణమిల్లలేను అని చెప్పాడు బాబాతో ఆ పార్సీ అతడు. బాబా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆశ్చర్యం ప్రకటిస్తూ ఒక నిజమైన పార్సీవానిని, అది జొరాస్టర్ని సంపూర్ణంగా విశ్వసించే నిన్ను చూస్తుంటే ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది అన్నారు బాబా అతన్ని చూసి. అక్కడ సమావేశంలో ఉన్న అందరూ కూడా వాళ్ళని కూడా చూస్తూ బాబా అంటారు, ప్రాఫెట్ జొరాస్టర్ను అనుసరించడం చాలా గొప్ప సంగతి. అసలైన జొరాస్ట్రను ప్రాఫెట్ జొరాస్టర్ చెప్పిన బోధనలను తప్పక అనుసరించాలి. వాటిని అమలు చేయడానికి అవసరమైతే తన ప్రాణాలను సైతం పణంగా పెట్టాలి. అయితే అసలైన జొరాస్ట్రని ఎలా ఉండాలని జొరాస్టర్ ఆశించాడు? అది మంచి ఆలోచనలు, మంచి మాటలు మరియు మంచి పనులు చెయ్యాలి అన్నాడు జొరాస్టరు. అవన్నీ చాలా సులభంగా కనిపించినా వాటిని అనుసరించడం అసాధ్యం కూడా. ప్రతివాడు కూడా ప్రతి క్షణం మంచి ఆలోచనలు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి పనులే చేయాలి అన్నారు బాబా. ఎవరైనా నిన్ను గాయపరిస్తే లేదా హాని చేస్తే ఏం చేస్తాం? అప్పుడు కూడా మంచి ఆలోచనలు, మంచి మాటలు, మరి మంచి పనులు ఆ వ్యక్తి పట్ల చేస్తావా? అలాంటి వాడి గురించి మంచి మాట్లాడడం కొనసాగిస్తావా? అతనితో ప్రేమగా ఉంటూ నీ పనుల ద్వారా అతనికి సహాయం చేయడం కొనసాగిస్తావా? అది అసాధ్యం. అలా చెయ్యాలంటే ఒకడు తన కొరకు పూర్తిగా మరణించినప్పుడు మాత్రమే మంచి ఆలోచనలు, మంచి మాటలు మరియు మంచి పనులు ప్రతి క్షణం చేయగలుగుతాడు. అది నా కరుణ వల్లే సాధ్యపడుతుంది అన్నారు మెహర్ బాబా. చాలా అద్భుతమైన విషయం. అతనేంటి, నేను జొరాస్ట్రన్‌లో వంశంలో ఉన్నాను. ఆ మతానికి సంబంధించిన వాడు కనుక వాటి రూల్స్ పాటించాలి కనుక నేను ఎవరికీ ప్రణమిలను. అదొక్కటే తీసుకున్నాడతను. కానీ బాబా ఎంత గమ్మత్తుగా నవ్వుతూ ఎలాగ చెప్పారంటే, నిజంగా జొరాస్ట్ర్ అన్నవాడు ఎలా ఉండాలి? ఏం చెప్పాడు జొరాస్ట్రు? మంచి మాటలు, మంచి చేతలు, మంచి ఆలోచనలు ప్రతి క్షణము ఉండాలి అంటున్నారు. అంతేకాకుండా ఎవరైనా నిన్ను గాయపరిచినా, హాని చేసినా కూడా వాళ్ళకి మంచి మాటలు, మంచి చేతలే చేయాలి. మంచి ఆలోచన చేయాలి. మంచిగా మాట్లాడాలి. నువ్వు మనసులో ఏం పెట్టుకోకూడదు. నువ్వు ప్రేమే కలిగి ఉండాలి ఎప్పుడూ కూడా. అలా చెయ్యాలంటే నువ్వేం చేయాలి? నేను అన్నది ఉండకుండా ఉండాలి. ఇక్కడ నేను ఉండడం వల్లే కదా నేను జొరాస్టరును అని ఆ నేను ఉండడం వల్ల ఏమవుతుంది? మొత్తం జొరాస్టర్ చెప్పింది ఏదీ చేయడానికి అవకాశం ఉండదు అంటున్నారు బాబా. ఒకడు తన కొరకు పూర్తిగా మరణించినప్పుడే అప్పుడు జరిగినప్పుడే మంచి ఆలోచనలు, మంచి మాటలు ప్రతి క్షణం చేయగలుగుతాడు. అది ఎలా జరుగుతుంది? నా కరుణ వల్లే సాధ్యమవుతుంది అంటున్నారు.
ఆయన పాదాలు పట్టుకోవడానికి బదులు నేను ఫలానా వాడిని, అక్కడే ఉంటాను, నేను ఎవరి పాదాలకు మొక్కను అంటే అర్థం ఏంటి? ఆయన కరుణా కటాక్షం ఉంటేనే ఇదన్నీ చేయగలం, రాకపోతే చేయలేం. కానీ అది అతను గ్రహించలేకపోతున్నాడని బాబా అతనితో పాటు అక్కడున్న ప్రేమికులందరికీ చెప్పారు. ఇరిచి చెప్పడం ముగిస్తూ ఈ సంఘటన చెప్పడం ఇరిచి ముగించేశాడు. అలా జరిగింట. అతను అలా అన్న వెంటనే బాబా అన్న మాటలను కూడా అలా అన్న మాటలను కూడా మనకి వివరించారు ఇరిచి. ఆ సంఘటన ముగించి ఇరిచి అంటున్నారు, బాబా నుండి ఆ కృపను పొందడానికి ప్రతి ఒక్కడు నిరంతరం మార్గాలను మరియు దారును వెతుక్కోవాలి. ఎలాగంటే ఆయనను అర్థించాలి. అవసరమైతే నీ శిరస్సును ఆయన పాదాలపై బద్దలు కొట్టుకోవాలి. ఆ ప్రయత్నం ద్వారా మాత్రమే నీవు నీ గమ్యాన్ని చేరగలవు. మిగిలిన ఏ ప్రయత్నమైనా వ్యర్థమే అన్నారు ఎరిచి. అంటే ఒక భగవంతుని భావాన్ని అనుసరిస్తున్నాం అనుకోండి, నేను పోవాలి. ఈ నేను పోవాలి అంటే చాలా హడల్స్ వస్తాయి. అందుకని నిరంతర నామస్మరణ, అధికాధికమైన ప్రేమ అని బాబా ఎందుకు పెట్టారు అంటే, ఎంత భగవంతుని భావాన్ని ఫాలో అవుతున్నా కూడా ఈ అహం పోదని, అంటే ఏడో భూమికి ఆరో భూమికి వరకు కూడా ఈ అహం ఉంటుందని చెప్పారు బాబా. కానీ ఆయన కృపా కటాక్షం ఉందనుకోండి, అధికాధికంగా ఆయన్ని ప్రేమించడం, అందుకే బాబా అంటారు అధికాధికంగా ప్రేమించడం వల్ల ఏమవుతుందంటే అక్కడికి నేనుకి స్థానం ఉండదనమాట. ఎవరేమన్నా పట్టించుకోం, ఏది మన హృదయంలోకి తాకదు, దేన్ని కూడా అటాచ్ అయిపోమాట, అన్ని డిటాచ్ గా అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అధికాధికమైన ప్రేమ అవుతుందంటే అన్ని మార్గాలను సుగమనం చేసేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆయన కృపా కటాక్షంతో జీవిత గమ్యం త్వరితగతం అవుతుంది. బాబా చెప్పేది, భగవంతుడు చెప్పేది ఎప్పుడు అదే. మంచి తలపులు, మంచి మాటలు అంటే ఇవి ఎలా జరుగుతాయండి? అధికాధికంగా భగవంతుని ప్రేమించడం వల్లనే ఆయన ఇచ్చిన అంగీకరించగలం. కాబట్టి మన ఇక్కడ బాబా కూడా ఏం చెప్తున్నారు, ఈ నా కృపా కటాక్షం కావాలి అంటే కనుక నువ్వు ప్రతి క్షణం ప్రతి నిమిషం కూడా మంచి ఆలోచనలు, మంచి తలపులతో ఉండాలి. ఇదే చెప్పాడు జొరాస్ట్ర్ కూడా. నా కరుణ దాని వల్లనే సాధ్యమవుతుందని అంటున్నాడు. ఇరిచి కూడా ఏమంటున్నాడంటే ఈ బాబాని అధికాధికంగా ప్రేమించడం అంటే, ప్రేమించడము అంటే ఇక్కడ అహాన్ని చంపుకోవడం. అహాన్ని చంపుకోవడం అంటే ఆయన పాదాల దగ్గర మన శిరస్సుని ఉంచడం. అలా ఉంచడం, ఆ ప్రయత్నం ద్వారానే ఈ గమ్యాన్ని చేరడం త్వరితగతం అవుతుందని, ఏ ఇంక మిగిలిన ఏ ప్రయత్నాలు చేసినా అది వ్యర్థమే అవుతుందని ఈరోజు ఈ రీచ్ మనకి తెలియజేశారు. మరి నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్తామండి. విడిచిపెట్టడం. నా ఉద్యోగంలో ఆర్థికంగా ఎంతో ఎదుగుదల ఉన్నా జీవితాన్ని విడిచిపెట్టి మెహరాజాతిలో ఈ వేధింపుల జీవితాన్ని ఎందుకు ఎంచుకున్నావని చాలా మంది తరచుగా నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు. ఇన్ని కష్టాల కూర్చి ఇక్కడ ఎందుకు ఉండాలి? దానికి నా సమాధానం నిజాయితీగా చెప్తున్నాను. నాకు తెలీదు. మండలి వారి పట్ల ఉన్న ఆకర్షణ ముందు వారిచే పొందే వేధింపులు లెక్కలేనివి. మండలి ద్వారా బాబా యొక్క ఉనికిని నేను ఆనందిస్తున్నాను. ఆ ఆనందం అన్నిటికంటే విలువైంది. లేకపోతే మెహరాజాదులో ఉండగలిగేవాడినే కాదు. బాబా యొక్క ఉనికే నన్ను ఇక్కడ ఉంచింది అన్నారు రుస్తుంబి వల్హాటి. నా ఉద్యోగాన్ని విడిచిపెట్టడానికి 3 సంఘటనలు నాకు సహకరించాయి. ఒకటి, నా స్నేహితుడొకడు నేను ఆధ్యాత్మికత వైపు మొగ్గుతున్న సంగతులు విని చెప్పిన కథ నాపై అధిక ప్రభావాన్ని చూపింది. నేను ఈ ప్రాపంచిక జీవనాన్ని త్యజించి ఆధ్యాత్మిక జీవనం మొదలు పెట్టాలనుకుంటున్నానని అతనితో చెప్పాను. కానీ పరిస్థితులు సహకరించలేదు. అతడు నా వైపు తిరిగి, నీవు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి తయారుగా లేవు అన్నాడు నన్ను చూసి. అతని మాటలకు నేను అడ్డుపడగా అతడు నాతో, నీవు సిద్ధంగా లేవు. నేను చెప్పేది నీకు వివరంగా అర్థం కావడానికి నేను నీకొక కథ చెబుతాను విను అంటూ కథ ఇలా చెప్పడం ప్రారంభించాడు నా స్నేహితుడు. అంటే మనం అనుకుంటాం, మనం చేసేద్దాం, మనం చెందేస్తాం అనుకుంటాం. కానీ పరిస్థితులు, ప్రభు యొక్క అనుమతి లేకపోతే ఏ పని మనం చేయలేమండి. రుస్తుంబి బల్హాటి కూడా ఏమంటున్నాడంటే, అంత మంచి పొజిషన్ లో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకున్నాడు. వచ్చి ఇక్కడ మెహరాజాదులో జీవితం గడుపుతున్నాడు. పోనీ ఆ జీవితమైనా బాగుందా అంటే మండలిచే అన్ని వేధింపులే. కానీ అతను ఏమని చెప్తున్నాడు, మనకి ఏదైనా చూడండి, అధికాధికమైన ఇష్టం ఉంటే మనం ఎన్ని బాధలైనా ఓర్చేస్తాం. ఆ ఇష్టం ఏం చేస్తుందంటే ఇవి పెద్ద ఇష్యూగా అనిపించదు అనమాట. రుస్తుంబి వల్హాడి కూడా అదే అంటున్నాడు. నాకు మండలి పట్ల ఆకర్షణ, ఈ ఆకర్షణ ఎందుకు కలిగింది? బాబా ఉనికిని ఫీల్ అవుతున్నాను నేను. వాళ్ళు ఎన్ని ఈసరించుకున్నా, ఎన్ని వేధింపులు చేసినా అందులో కూడా నేను బాబా ఉనికిని ఫీల్ అవుతున్నాను కనుక
నాకిది కష్టంగా అనిపించట్లేదు మెహరాజాదులో ఉండడం అంటున్నాడు. ఇది ఒక రకంగా ఆధ్యాత్మిక ప్రయాణం, ఆధ్యాత్మిక శిక్షణ కూడా. నేను ఈ ఉనికిని మిస్ అవ్వకుండా ఉండడం కోసం మెహరాజాదులో ఉండగలుగుతున్నాను. ఆ ఉనికే నన్ను నడిపిస్తోంది అని చెప్తున్నాడు, బాబా ఉనికే. కానీ ఉద్యోగం విడిచిపెట్టే ముందుట ఒక 3 సంఘటనలు జరిగాయి. అవి నేను ఇక్కడ రావడానికి ఎలా దోహదపడ్డాయో కూడా మీకు చెబుతాను అంటున్నాడు రుస్తుం. అతను ఒక స్నేహితుడి దగ్గరికి నేను ఇలా ఆధ్యాత్మికత వైపు ఇష్టం వెళ్తోంది నాకు, నేను ఇలా మెహరాబాద్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని ఆయన చెప్పాట. ఈ ప్రాపంచిక జీవనం అంటే నాకు ఇష్టం ఉండటం లేదు, కానీ వెళ్దామంటే నాకు అన్ని పరిస్థితులు అనుకూలించట్లేదు అని చెప్పాట. అంటే మెహరాబాద్‌లో వెళ్లి స్థిర నివాసం ఏర్పరచుకుందామంటే కొన్ని రోజులు ఈ గమ్మున పర్మిషన్ రాదండి, బాబా పర్మిషను. మనకొక రకమైన ట్రైనింగ్, ఒక శిక్షణ అవుతూ ఉంటుంది మనకి లోపల. కానీ మనకది తెలీదు. ఎందుకు రానివ్వట్లేదో అనుకుంటాం. ఆ టైమొచ్చే వరకు మనం వెయిట్ చేయవలసిందే. ఇక్కడ రుస్తుంబి ఫలహాటి కూడా అర్థం కావట్లే. నేను వెళ్ళేది మంచి మార్గం వైపే, కానీ నాకెందుకు సహకరించట్లేదు ఈ పరిస్థితులు అంటే, ఆ ఫ్రెండ్ చెప్తున్నాడు, "నీవు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి తయారుగా లేవు." అంటే ఎవరన్నా ఒప్పుకుంటామా? మనం బస్ టికెట్ తీసేసుకుంటాం, మెహరాబాద్ వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాం. కానీ ఏ వర్షమో, రాకపోతే మనకి హెల్త్ బాగుండకపోవడమో, ఏదో ఒక ఇబ్బంది వల్ల ఆగిపోతాం. కానీ మనం ఎంత ప్లాన్ చేసేసుకుంటాం, ఆ ప్లాన్ అంతా మానేసి ఆగిపోతుంది, బాబా దగ్గరికెళ్ళాం. కానీ మనమేమనుకుంటాం, అన్నీ రెడీ చేసుకునే ఎందుకెళ్ళలేకపోయాము అంటే, మనం ఇంకా పూర్తిగా విశ్వాసం లేకపోతే పూర్తి అది ఆ పర్మిషన్ ఆయన అంటే, ఒక బాబా ప్రేమికులు కూడా అంటారు ఎంవివి సత్యనారాయణ గారు, మనం బాబాని చూడాలనుకున్నప్పుడు కాదమ్మా, బాబా మనల్ని చూడాలనుకున్నప్పుడే మనం మెహరాబాద్ వెళ్తాము అని. అలాగా ఇక్కడ రుస్తుమి బల్హాటిని స్నేహితుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఇంకా ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టడానికి తయారుగా లేవు. దీనికి సంబంధించిన ఒక కథ నీకు చెప్తాను అంటున్నాడు. ఆ కథ ఏంటంటే మనందరికీ తెలుసు. అది జనక మహారాజు టైంలో జరిగింది. జనక మహారాజు రాజే కాకుండా సద్గురువు కూడా. ఒక వ్యక్తి తన ప్రాపంచిక జీవితంలో సమస్యలతో విసిగి వేసారి భగవంతుని పొందాలనే ఉద్దేశంతో జనక మహారాజు సహాయం కొరకు ఆయన వద్దకు వచ్చాడు. నీ బాధలన్నిటికీ మూల కారణం నీవు పెంచుకున్న బంధనాలే అని జనకుడు విడమరిచి చెప్పాడు. అతనితో నీవు ప్రాపంచిక బాధ్యతలన్నిటినీ చక్కబెట్టుకుని నా వద్దకు వస్తే నేను నీకు సహాయం చేయగలను అన్నాడు జనకుడు ఆ వచ్చిన వ్యక్తితో. అతడు తనకు ఇద్దరు ఎదిగిన కొడుకులున్నారని, వారి విద్యాభ్యాసం పూర్తయిందని, వారి ఉద్యోగాలలో స్థిరపడగానే తాను వచ్చి మహారాజును కలుస్తాను అన్నాడు. అదంతా పూర్తి కావడానికి 2 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పాడు ఆ వచ్చిన వ్యక్తి. అలాగే 2 సంవత్సరాల తర్వాత తప్పక వచ్చేయి అన్నాడు జనకుడు ఆ వ్యక్తితో. 2 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన ఆ వ్యక్తి అంటాడు, నీవు సిద్ధమేనా అని జనకుడు అడిగితే, పిల్లలు కొత్త వ్యాపారాలు ప్రారంభించారు, వారికి నా సహాయం చాలా అవసరం. అంతేకాకుండా వారికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చెయ్యాలి. కాబట్టి మరో 2 సంవత్సరాలు సమయం తనకు కావాలని, తర్వాత తాను పూర్తిగా స్వేచ్ఛ పొందుతాను అన్నాడు ఆ వచ్చిన వ్యక్తి. సరే, 2 సంవత్సరాల తర్వాతైనా రా అని ఆ వ్యక్తిని జనకుడు పంపించేశాడు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తి, పిల్లల వ్యాపారాలు బాగున్నాయి, కానీ కోడళ్ళిద్దరూ బిడ్డలను కన్నారు, వారిని చూసుకోవడానికి నేనుండాలి కదా, చిన్న పిల్లల్ని పెంచడం కష్టం కదా అంటూ నిస్సహాయంగా అతడు జనకునితో, నేనేం చేయగలను, నేను మీ వద్దకు వచ్చి చేరిపోదాము అనుకుంటుంటే నా కుటుంబం నన్ను విడిచిపెట్టడం లేదు, నా ఈ పరిస్థితులు మారేటట్లు మీరేదైనా చెయ్యకూడదా అన్నాడు తిరిగి ఆ వ్యక్తి జనకుణ్ణి. జనక మహారాజు సమాధానంగా ఇలా అన్నాడు, నేను నీకు సహాయం చేస్తాను, కానీ దానికంటే ముందు నీవు నాకు సహాయం చెయ్యాలి అన్నాడు జనకుడు. మీకు నా సహాయం కావాలా? ఆశ్చర్యపోయాడు ఆ వచ్చిన వ్యక్తి. కంగారు పడకు, చాలా చిన్న సహాయం చెయ్యాలి అన్నాడు జనకుడు. ఆ వ్యక్తి అందుకు అంగీకరించాడు. జనకుడు ఒక స్తంభం వద్దకు నడిచి వెళ్లి దానిని గట్టిగా కౌగిలించుకున్నాడు. దాన్ని గట్టిగా పట్టుకుని గట్టిగా ఇలా అరవడం మొదలుపెట్టాడు. జనకుడు, నాకు సహాయం చేయండి, ఈ స్తంభం నన్ను గట్టిగా పట్టేసుకుంది, నన్ను ఏ పని చేయనడం లేదు, నేను చాలా విసిగిపోయాను ఇలా అరుస్తున్నాడు జనకుడు సడన్ గా. ఇక్కడి నుండి నేను కదిలి వెళ్ళిపోదామనుకుంటూ ఉంటే ఈ స్తంభం నన్ను కదలనీయడం లేదు అంటూ అరవడం మొదలెట్టాడు జనకుడు. జనకుడు ఆ వ్యక్తి వైపు తిరిగి, సద్గురువయుండి జనకుడు ప్రవర్తిస్తున్న తీరుకు అతను ఆశ్చర్యపోయాడు. అంటే ఆ వ్యక్తి వైపు చూసి అరుస్తున్నాడు జనకుడు, నన్ను రక్షించు, ఈ స్తంభం నన్ను పట్టుకుంది, నేను ఎంత వదులుదామన్నా వదులుకోలేకపోతున్నాను అంటే. అతను ఆశ్చర్యపోయాడు. జనకుడు సద్గురువు కదా, అలాంటి సద్గురువు మహారాజు చక్రవర్తి ఇలా అరుస్తూ ప్రవర్తిస్తున్న తీరుకి
ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాట. ఆ వ్యక్తి అంటట జనకుడితో, అయ్యా, ఆ స్తంభాన్ని పట్టుకుంది మీరు, స్తంభం మిమ్మల్ని పట్టుకోలేదు కదా. మీరు ఆ స్తంభాన్ని విడిచిపెట్టేస్తే మీకు స్వేచ్ఛ లభిస్తుంది అన్నాడు ఆ వ్యక్తి. ఏమన్నాడు? అయ్యా, స్తంభమేమీ మిమ్మల్ని పట్టుకోలేదు, మీరే స్తంభాన్ని పట్టుకున్నారు. కాబట్టి మీరు ఆ స్తంభాన్ని వదిలేస్తే మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇది చాలా చిన్న విషయం, అది నన్ను అడుగుతున్నారు ఈ సహాయం గురించి అని ఆశ్చర్యం వేసింది నాకు అని చెప్తున్నాడు అతను. అతడిచ్చిన సలహాకు జనకుడు ధన్యవాదాలు తెలియజేస్తూ స్తంభాన్ని విడిచిపెట్టేశాడు. పిదప ఆ వ్యక్తి వైపు తిరిగి, ఇంత కష్టమైన సమస్య నుండి బయటపడడానికి నీవిచ్చిన సలహాకు ధన్యవాదాలు అన్నాడు జనకుడు తిరిగి ఆ వ్యక్తిని చూసి. ఆ వ్యక్తి జనకుణ్ణి ఆశ్చర్యంగా చూస్తూ, మహారాజా, కాని అది సహజ వివేకమే కదా ప్రభు అన్నాడు ఆ వ్యక్తి. జనకుడు అతని వైపు చిరునవ్వుతో చూస్తూ, సరిగ్గా చెప్పావు నాయనా. మరి నీవు నీ జీవితంలోని పరిస్థితులను పట్టుకుని వేళ్లాడుతున్నప్పుడు ఎందుకు ఆ ఇంగితాన్ని ఉపయోగించలేదు? నేను స్తంభాన్ని పట్టుకుని విడవకుండా అరుస్తున్నట్లుగానే నీవు నీ కుటుంబ బాధ్యతను విడిచిపెట్టకుండా అవి నిన్ను విడిచిపెట్టటం లేదని బాధపడుతున్నావెందుకు? ఇందులో అర్థం కానిది ఏమీ లేదు. నీవు పరిస్థితులను వదిలించుకుని నిన్ను నీవు స్వేచ్ఛ పొంది నీవు ఏది చెయ్యాలనుకుంటే అది చెయ్యవచ్చు అన్నాడు జనకుడు ఆ వచ్చిన వ్యక్తితో. ఎంత అద్భుతమైనదంటే, మనకి బాధ్యతలోని కొన్ని ఇస్తాడు, కానీ మనం వాటిని పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, ఇంకా తర్వాత తర్వాత అని. కానీ ఈ జనకుడు ఎంత చక్కగా చెప్పాడు. స్తంభం ఆయన్ని పట్టుకోలేదు, కానీ ఈయనే స్తంభాన్ని పట్టుకుని, అతనికంటే మరి అది జ్ఞానోదయం కలగాలంటే చేసి చూపించాలి కదా, మాటలతో ఎంతకే అర్థం కావట్లేదు అతనికి. అందుకని చేసి చూపించాడు. అప్పుడు వచ్చిన వ్యక్తి అంటున్నాడు, చాలా సహజ వివేకాన్ని మర్చిపోయి మీరు నన్ను సలహా అడగడం ఏంటి, మళ్ళీ కృతజ్ఞతలు చెప్పడం ఏంటి, నాకు అర్థం కావటం లేదు అంటే జనకుడు చెప్తున్నాడు, నిజంగా జీవితంలో ఈ పరిస్థితులు పట్టుకుని నువ్వు కూడా అలాగే వేలాడుతున్నావు అని చెప్తున్నాడు. నాకు చూపించిన ఈ సహజ వివేకమే నువ్వు జీవితంలో ఎందుకు ఆచరించటం లేదని అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా సమయం మించిపోలేదు, ఈ పరిస్థితులన్నీ వదిలించుకుని నీకు నచ్చినట్టుగా ఈ స్వేచ్ఛ పొందే హక్కు నీకుంది అని చెప్తున్నాడు జనకుడు. నా స్నేహితుడు కథ చెప్పడం ముగిస్తూ, నీవు సిద్ధంగా ఉంటే పరిస్థితులు నిన్ను ఆటంకపరచలేవు అన్నాడు నా స్నేహితుడు. ఈ కథ విన్నాక విడిచిపెట్టడం అనే ప్రక్రియ నేను మొదలు పెట్టాను అన్నాడు రుస్తుంబి ఫలహటి. మరి మరొక సంఘటన ఉంది, చదివేస్తాను. ఓకే, మరొక సంఘటన కూడా చెప్తాను అంటున్నాడు రుస్తుంబి ఫల్హాటి. నేను ఒక పాశ్చాత్య ప్రేమికునితో కలిసి బొంబాయిలో ప్రయాణిస్తున్నప్పుడు జరిగింది. అది నాకెంతో సహాయపడింది. మేమిద్దరం ప్రయాణంలో మాట్లాడుకుంటూ ఉండగా అతడన్నాడు, నీకు వివాహమైందా అడిగాడు. నేను వివాహం చేసుకోలేదు, బ్రహ్మచారిగానే ఉండిపోదాము అనుకున్నానని అతనితో అన్నాను. అది విని అతడు, నీవు బ్రహ్మచారిగా ఉండిపోవాలనుకుంటే ఆ బ్రహ్మచర్యాన్ని సద్వినియోగం చేసుకో. నేను అవివాహితుడినే కాని దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాను అన్నాడు ఆ వ్యక్తి. అతడు చెప్పింది నాకు సరిగా అర్థం కాక మరలా చెప్పమని అడిగాను అతన్ని. చాలా మంది అవివాహితులు తమ కుటుంబ బాధ్యతలను అంటిపెట్టుకుని వివాహితులు గడిపినట్లే తమ జీవితాలను కొనసాగిస్తారు. ఉద్యోగం చేసుకుంటారు, వారి తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తారు, జీవితంలో సంపాదించినంతా పోగు చేసుకుంటారు, చివరికి మరణిస్తారు. అంటే వివాహితుడు సంసార బాధ్యతలను అంటి పెట్టుకుని జీవితాన్ని కొనసాగించినట్లే అవివాహితుడు కూడా చేస్తాడన్నమాట. అలాంటి బ్రహ్మచర్యం నిరుపయోగమే కదా అన్నాడు ఆ వ్యక్తి. అలాంటి జీవితాలలో అపాయం మరియు ప్రశంస రెండూ ఉండవు. మనం బ్రహ్మచారిగా దీనికంటే భిన్నంగా చేయాలి. ఇప్పటికీ మన గత జన్మలలో చాలా సార్లు ఇలా డబ్బు సంపాదించడం, ఆదా చేయడం, ఇలా కుటుంబ బాధ్యతలు ఎన్ని భరించామో ఆ భగవంతునికే తెలుసు. బహుశా బాబా చెప్పినట్లు 84 లక్షల జన్మలేమో. ఒక బ్రహ్మచారి తనకు లభించిన సదవకాశాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవాలి. ఏదో ఒక తెగింపు చెయ్యాలి. తనకు నచ్చిన విధంగా చేసుకునగలగాలి. ప్రపంచ యాత్రకు బయలుదేరాలి, లేదా ప్రజాసేవలో సమయం గడపాలి, లేదా ఏదో ఒక ఉన్నత గమ్యాన్ని చేరడానికి, దాన్ని పొందడానికి ధ్యానం లేదా ఏదో ఒకటి చెయ్యాలి. అతడు వెళ్ళిపోయాక కూడా అతని నుండి విడిగా ఉన్నప్పటికీ అతని మాటలలోని సత్యం నా మదిలో నిరంతరం మెదులుతూనే ఉంది అన్నాడు రుస్తుం. అంటే నేను బ్రహ్మచారిని, వివాహం చేసుకోలేదు అంటే, వివాహం చేసుకోవడం వల్ల నేను చాలా కోల్పోయాను అంటే, ఈ
బ్రహ్మచర్యానికి సంబంధించిన ఒక విషయాన్ని నేను కోల్పోయాను అంటున్నాడు. అంటే అర్థం కాలేదు రుస్తుంకి. ఏమిటి అంటే సాధారణంగా కొంతమంది వివాహం చేసుకుని పెళ్లిళ్ళు చేసుకుని బాధ్యతలు, డబ్బు పోగు చేసుకుని మరణిస్తారు. కానీ బ్రహ్మచారిగా అంటే కొన్ని బాధ్యతలను పెళ్లి చేసుకోకుండా ఉంటారు కదా! వాళ్ళు కూడా సేమ్ వివాహితుల్లాగే ప్రవర్తిస్తారు అని చెప్తున్నాడు. వాళ్ళు కూడా ఏంటి కుటుంబ బాధ్యతలు, డబ్బు పోగు చేసుకోవడం ఇలాగే జీవితం గడిపేసి సమయాన్ని వృధా చేసేసుకుని అవివాహితుడిగానే మరణిస్తారు. ఇలాంటి జన్మలు కొన్ని లక్షల జన్మలు మనం ఎత్తుతాం. కానీ ఈ బ్రహ్మచర్యం అనే ఒకసారి మనం పట్టుకున్నాక దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నాడు అతను. అంటే ఒక అంటే స్వేచ్ఛాజీవి కదా! ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు స్వేచ్ఛాజీవిగా ఒక ప్రజాసేవ చేయడమో, లేకపోతే ప్రపంచ యాత్రలు చేయడమో, అలా ఒక ఉన్నత గమ్యానికి సంబంధించినదైతే బావుంటుంది బ్రహ్మచర్యం అని చెప్తున్నాడు. అతనన్న మాటలకి చాలా ఆశ్చర్యమేసింది. ఆలోచింపదగింది అనుకున్నాడు రుస్తుం. అతడు వెళ్ళిపోయాక కూడాట అతని మాటల్లోని సత్యం నా మదిలో నిరంతరం మెదులుతూనే ఉంది అంటున్నాడు రుస్తుం. నాకు సహకరించిన మూడవ సంఘటన చెబుతాను. మరాఠీలో మధుసూదన్ రాసిన పాట విన్నప్పుడు జరిగింది. పాటలో ఒక వరస లక్షల జన్మలను జీవించాం, ఒక్క జన్మ ఆయన కొరకు జీవిద్దాం అని. ఆ పాటలోని భావం ఆత్మపై చెప్పలేని ప్రభావాన్ని చూపుతుంది. ఇప్పటికీ కూడా ఆ పాటను తలవని రోజు నా జీవితంలో లేదు అన్నారు రుస్తుం. ఈ పాటలోని పదాల భావాన్ని లోతును కొలవడానికి బ్యాంకులో డబ్బు జమ చేయడంలో పోల్చుకుంటాను. ఒక వ్యక్తికి బ్యాంకులో 84 లక్షల రూపాయలు ఉన్నాయనుకుందాం. ఒకడు ఆ వ్యక్తిని ఒక్క రూపాయి ఇవ్వమన్నాడు అనుకోండి. ఆ రూపాయి ఇస్తే ఆ వ్యక్తికి సర్వసుఖాలు లభిస్తాయి అంటే ఆ రూపాయి ఇవ్వడానికి వెనుకంజ వేస్తాడా లేదా? ఇవ్వడానికి పదే పదే ఆలోచిస్తాడా? నిజానికి బాబా మన నుండి కోరేది జీవితంలోని కొంత భాగాన్నే. ఎందుకంటే చదువు కొరకు, ఉద్యోగం నిమిత్తం నా జీవిత కాలంలో చాలా భాగం ఇప్పటికే ఖర్చు చేశాను కదా! కాబట్టి పై 3 సంఘటనలు నేను నా జీవితంలో ఒక గట్టి నిర్ణయం తీసుకోవడానికి సహాయం చేశాయి. ప్రాపంచిక బంధనాలు మరియు కోరికలు అన్నీ సున్నా అని నా గుండె లోతుల్లో ఎప్పుడో జాగరూకత మొదలైంది. నా మనస్సుకు, హృదయానికి జరిగే అంతర్యుద్ధంలో ఏ నిర్ణయం తీసుకోవాలనే ప్రయత్నం మొదలైంది. తుదకు నా హృదయం గెలిచి నిజమైన కోరికైన మెహర్ బాబా ప్రేమను పొందడం అనే నిర్ణయాన్ని తీసుకుంది అని చెప్తున్నాడు రుస్తుంబి ఫల్హాటి. అంటే తను ఎలా మెహరాబాద్ లో అంటే అందరూ అంటున్నారు కదా, మెహరాబాద్ లో ఉండి అలాంటి జీవితం ఎందుకు, హాయ్ అని జీవితాన్ని వదిలేసావని. అసలు ఇలా ఎందుకు నేను తయారయ్యానో చెప్తున్నాడు. ఆ 3 సంఘటనలు నన్ను ప్రభావితం చేశాయి. అంటే ప్రపంచాన్ని వదులుకోవడం, రెండు రెండు బ్రహ్మచర్యంగా ఉండిపోవాలి అనుకుంటే అది భగవంతుని సేవలో గడపాలనుకోవడం. మూడేంటంటే మధుసూదన్ రాసిన పాట. ఎన్నో జన్మలు గడిచిపోయి ఒక్క జన్మేనా బాబాకి ఇస్తే ఏమైపోతుంది? అది లెక్క ఎలా చెప్తున్నాడు? నువ్వు బ్యాంకులో 84 లక్షలు ఉన్నాయనుకోండి, ఓ రూపాయి ఎవరైనా ఇయ్యి నీకు అన్ని సుఖాలు ఇస్తానంటే ఇవ్వడానికి ఏం ఆలోచించం, వెంటనే ఇచ్చేస్తాం. అలాగే భగవంతుడు కూడా అడుగుతున్నాడు ఈ జీవితం ఒక్కసారి నాకు ఇయ్యని. మనం ఇచ్చేస్తే మన సొమ్మేం పోదు. కానీ ఇప్పటికే నాకు ఆ జ్ఞానం కలగడానికి ఇప్పటికే నా జీవితంలో సగభాగం అయిపోయింది అంటున్నాడు రుస్తుము. అంటే చదువు కొరకు, ఉద్యోగం కొరకు గడిపేశాను. కాబట్టి నాకు ఈ 3 సంఘటనలు నన్ను ప్రభావితం చేశాయి కనుకే నేను హృదయం మాట వినగలిగాను అని చెప్తున్నాడు. ఆ హృదయం ఏం చెప్పింది? మెహర్ బాబా ప్రేమను పొందడానికి అవకాశం దొరికింది నాకు అని చెప్తున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రభువు కొంగును పట్టుకుని ఉండడం, ఆయన సాన్నిధ్యంలోనే గడపడం, ఆయనతోనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం. ఇది రుస్తుంబి ఫల్హాటి మనకి ఈ రోజు తెలియజేశాడండి. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. దినేష్ హారతి. जय बाबा। వైదేహి अवतार గారు చల్లని నమస్కారం. జై బాబా. अवतार मेहर बाबा की जय। मुत्याल हारती मेहर बाबा को, मोक्ष प्रदात को, मेहर बाबा को, मोक्ष प्रदात को, मन से मंगल हारती मुत्याल हारती आ
చందురుని బోలు ముఖ కమలమునకు చందురుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు చందురుని బోలు ముఖ కమలమునకు వేద వేద్యుని పద పద్మములకు మందహాసమున మనసులో దోచిన మందహాసమున మనసులో దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి ఆ కనుదోయి కను జగమంతా భ్రాంతి కనుదోయి కను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి కనుదోయి ఘను జగమంతా భ్రాంతి కనలేవాతని ఆ దివ్య కాంతి మనమున నిలోపము మేహరు మూర్తిని మనమున నిలోపము మేహరు మూర్తిని మననము చేయుము కలుగును శాంతి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి ఆ మాయా మమతల మరుగున దాగిన మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్ కొల్పగణించి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్ కొల్పగణించి మస్తు రక్షణ చేయగణించి మస్తు రక్షణ చేయగణించి మహిని జనించిన మేహరు బాబకు మహిని జనించిన మేహరు బాబకు ముత్యాల హారతి మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మేహరు బాబకు మోక్ష ప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి ఆ अवतार मेहर बाबा की जय जय बाबा माँ थैंक यू अवतार मेहर बाबा की जय చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా చల్లని మా స్వామి సెలవీయవయ్యా నీ సేవకై మేము మరలవచ్చెదమయ్యా మెహరు నామమే నిత్యం కీర్తించులాగో మెహరు నామమే నిత్యం కీర్తించులాగో ఎల్లవేళల నిన్ను స్మరించులాగు ఎల్లవేళల నిన్ను స్మరించులాగు చల్లని మా స్వామి
సెలవీయవయ్యా నీ సేవకై మేము మరల వచ్చెదమయ్యా. నీ సేవలో మేము తరించులాగు, నీ సేవలో మేము తరించులాగు ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. ప్రేమతో దీవించి సెలవీయవయ్యా. సెలవీయవయ్యా, సెలవీయవయ్యా, సెలవీయవయ్యా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. जय बाबा अम्मा रजनी अंदर